బ్రిజేష్ కుమార్ తీర్పుతో రాయలసీమకు అన్యాయం జరగకుండా కేంద్రం చర్యలు చేపట్టాలంటూ సీపీఐ పోరుబాట పట్టింది. ట్రైబ్యునల్ తీర్పు అమలైతే సీమ ప్రాజెక్టులకు చుక్కనీరు చేరడం కష్టతరం అవుతుందంటూ కడప కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీపీఐ పార్టీ సంతకాల సేకరణ చేపట్టింది. తీర్పును పునఃసమీక్షించి నికర జలాలు కేటాయించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో వెంటనే సమీక్ష చేయడంతో పాటు కృష్ణా నీటిని పునః పంపిణీ చేసి గాలేరు నగరి, గండికోట, హంద్రీనివా, వెలుగొండ, తెలుగుగంగ లాంటి ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టుకు వాటా ప్రకారం కేటాయించిన నీటిని విడుదల చేయడం లేదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. నదీ జలాల విషయంలో సీమకు అన్యాయం చేస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గండికోట ప్రాజెక్టుకు ఈ సంవత్సరం 6 టీఎంసీల నీటి నింపుతామని చెప్పిన ప్రభుత్వం కేవలం 3 టీఎంసీల నీటి మాత్రమే నింపి అక్కడి ప్రజానీకానికి, ముంపువాసులకు మౌలిక వసతులు కల్పించకపోవడంతో విడుదల ఆపుచేయడం జరిగింది. నికర జలాలు రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ అధికారులు ఏం చేస్తున్నారో, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఇవాళ ఏర్పడతా ఉంది.